ఇది ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ నిన్నదా చూసినట్లయితే చంద్రబాబు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని చాలా విమర్శించారు, మా ఫ్యామిలీని తిట్టేసాడు అన్నాడు, వాళ్ళతో విభేదించాడు. అటు చూస్తే బీజేపీకి ఓట్లు వేయడం కూడా దండగని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు. పనికి మాలినోడు 10 రకాలుగా మాట్లాడతారు, దానికి ఏం చెప్పేది ఏముంది. ఇప్పుడు వాళ్ళు పార్టీలు పొత్తులు పెట్టుకున్నారు, రకరకాలుగా పెట్టుకున్నారు. గెలవని పార్టీ గురించి ఎందుకు ఇంకా దాని గురించి, అందుకని అది కంపల్సరీగా ఓడిపోయి పోతే అది ఎందుకు జగన్ ఓడించలేకనంట ఎంతమంది కలిసింది అంతేగా. మరి వాళ్ళు గెలవలేరు. ఇంకా నాలుగు పార్టీలు లేవు, కానీ మనకి ఆంధ్రప్రదేశ్లో అది కూడా కలుపుకునేవాళ్ళు. 4 ఉంటే 4 కూడా కలుపుకునేవాళ్ళు. అందుకని పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది. అసలు ఎందుకని ఒంటరిగా కూడా ఇంతవరకు పోటీ చేయలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్? ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయాడు. ఒంటరిగా ఒకసారి పోటీ చేసి చూశాడుగా, ఒక సీటు, ఆ ఒకటి కూడా లేకుండా పోయింది. అందుకని పొత్తులో మళ్ళీ 21 తీసుకున్నాడు. ఆ 21లో ఒకటి మిగిలిద్ది అనుకుంటా, అది మిగిలిద్దో లేదో అది. గతంలో చూసినట్టు గాజువాబు భీమవరం నుంచి పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఎందుకని మళ్ళీ అక్కడే పోటీ చేయకుండా మళ్ళీ పిఠాపురం వెళ్ళాడు? అది వాళ్ళ వ్యక్తిగా వాళ్ళకి కాపులు అక్కడ ఎక్కువ ఉన్నారనే వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉండొచ్చు. కాకపోతే ఒకటి, అతను నిలకడలేని మనిషి, అది ఎక్కడైనా గెలవడని నా ఆలోచన. అది ఇప్పుడు అభివృద్ధి లేదు ఏపీలో అనేసి కోడేకి వస్తున్నారు. ఓన్లీ ఒక నినాదంతోనే ప్రతిపక్షాలు ఓట్లాడడానికి ప్రజల మధ్యకి వెళ్తున్నాయి. అభివృద్ధి అనేది లేదంటారు ఏపీలో? అభివృద్ధి చూస్తే కనపడుద్ది. అభివృద్ధి ఏడుంటుంది? ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయి ఎన్ని రోజులైంది, ఏం లేకుండా వచ్చాము. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుగా 5 సంవత్సరాలు చేశారు. రాజధాని తూతు మంత్రంగా కట్టారు. ఆయన పార్లమెంట్ కడితే ఇంత ఉండేది కాదు కదా. తూతు మంత్రంగా కట్టారు కాబట్టి తూతు మంత్రంగా అయింది అది. ఇప్పుడు ప్రజెంటు వచ్చారు రాజశేఖర రెడ్డి గారు, 3 రాజధానులు పెట్టారు జగన్ గారు. చిన్నగా అభివృద్ధి చెందిద్ది. అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి అంటే ఏం చూపించాలి? బిల్డింగ్లు పెద్దవి చూపించాలా, లేకపోతే తెరబొమ్మలు చూపించాలా? అభివృద్ధి అంటేనే సంక్షేమ పథకాలు. జనాలకు సంక్షేమ పథకాలు ఉంటే ఇంక అభివృద్ధే కదా. జనాలుగా ఉన్నాయి కదా, అన్నీ నడుస్తున్నాయి, అన్నీ ఉన్నాయి. అట్లాంటప్పుడు ఇంకేముందంటే ఎలా ఉంటుందండి ఇక్కడ మీ నర్సాపేట నియోజకవర్గంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎలా ఉండబోతుంది? గెలుస్తారంటారా? పోయినసారి 30,000 మెజార్టీ పైన గెలిచారు. ఈసారి 50,000 పైన మెజార్టీతో గెలుస్తారు. అది